స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. గురువారం కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆయన క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాల పరిధిలో గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికలకు ఇది పునాది వంటివని, ఇక్కడ బలంగా తయారై ఎన్నికల్లో విజయం సాధిస్తే అదే ఊపుతో మిగతా ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు దోహదపడతాయన్నారు. పంచాయతీలో పార్టీ మద్దతుతో ఎవరు పోటీ చేసిన గ్రామంలోని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలుపు కోసం సహకరించాలన్నారు. గెలిపే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు, పోటీపడే అభ్యర్థులకు నామినేషన్ విషయంలో తగు దిశానిర్దేశం చేశారు. ఆశావాహులు గ్రామాల వారీగా తమ పేర్లు కార్యాలయంలో నమోదు చేయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పునాది మీరు, ఆ తర్వాత మేము కూడా పునాది నుంచి స్లాబ్కి వచ్చినాం. స్లాబ్ తిరిగినాం. మేము కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి ఆ స్థాయి నుంచే ఈడు దాకా వచ్చినాం. ఎందుకంటే ఈ రోజు మీకు ముఖ్యం, అందరు పెద్దలు చెప్పడం జరిగింది. మా శ్రీనివాస గారు మాట్లాడేటప్పుడు బాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి అనుభవాలు బాగున్నాయి. కచ్చకండి సర్పంచ్ గారికి పక్క ఊరు కాబట్టి ఇటు టౌన్ కు సంబంధం, అటు ఊరికి సంబంధం. ఈ రోజు ముఖ్య నాయకులతో మనం మీటింగ్ పెట్టుకుంటాం. యుద్ధం చేసే నాయకులతో మీటింగ్ పెట్టుకొని గ్రామ స్థాయిలో, వార్డు స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే పెయిన అసెంబ్లీలో మనకు 47 చిల్లర రావడం జరిగింది. 47,000 చిల్లర. పార్లమెంట్ వచ్చేసరికి మనం అందరం ప్రయత్నం చేసినాం. అందరి కష్టంతో 77 చిల్లర, అంటే 30,000 ఓట్లని గెలిపించడం జరిగింది. ఆ ఓట్లని మనం గెలిపించుకుంటే ట్రయాంగల్ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అక్కడ బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, 3 పార్టీల పోటీ ఉంటుంది. ఇంకా ఇండిపెండెంట్ కూడా కొందరు రావచ్చు. ఎటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. పోయినసారి మనం పార్లమెంట్ లో ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు తెచ్చినామో మనకు లీడ్ అయిన కూడా కొంచెం తాకత ప్రెస్ చేసుకోవాలి. లీడ్ వచ్చిన వాళ్ళే కూడా ప్రతి ఓటర్ దగ్గరికి మనం పోవాలి. ఇప్పుడు అందరూ ఏమన్నది పెద్దలు గ్రామ స్థాయిలో ఇప్పుడు మనం సర్పంచ్ చేయాలంటే మెయిన్ వార్డు మెంబర్, ఒకటో వార్డు మెంబర్ నుంచి మనం 8 వార్డు నుండి 8, 10 నుండి 10, 12 నుండి 10, 12 నుండి 12. అలా కులం చూడాలి. కులం లేకుండా, కులం బలం లేదనుకోండి, మంచి క్యాండిడేట్లు అంటే అక్కడ వార్డులని మనకి ఓట్లు వేపిస్తే సర్పంచ్ ఈజీ గెలిచే అవకాశం. నేను ఇది దాదాపు 6 గ్రామాలు నేను గెలిపించుకోవడం జరిగింది. నా ఊళ్ళే ఆ లెక్కతో అయితే ఇవాళ గురి తప్పని, ఆ గురి మీరు కూడా తప్పనియదు. ఎందుకంటే 1వ నంబర్ నుంచి మొదలు పెడితే 8 వార్డు ఉంటే 8 వార్డుల్లో కూడా మనకు వార్డు మెంబర్ నామినేషన్ ఉండాలి. 10 ఉంటే 10 వాళ్ళు మెయిన్ ఎక్కువ టచ్ ఉంటారు కాబట్టి ఆ వార్డులో 100 ఓట్ల నుంచి 100 ఓట్ల దగ్గర టచ్ ఉంటారు. ఆ విధంగా మనం ఒక పేరు చేసుకున్నాం. వార్డు మెంబర్ గెలిచిందనుకో ఒక ఇంటిగా మనం పెట్టుకున్నట్టు. సర్పంచ్ గెలిచినామనుకో మనకి ఇల్లు గ్రూప్ లెవెల్స్ కాకుండా వచ్చినట్టు. అంటే గ్రామాలలో మళ్ళీ ఈజీగా మనం ఎంపీసీ గెలుస్తాం, అదే ఈజీగా మనం జెడ్పీసీ గెలుస్తాం, అదే ఈజీగా మళ్ళీ ఎంపీపీ అన్ని వచ్చేస్తాం. ఆ తర్వాత మనం సైన్యం అంతా చాలా పనిచేస్తే మున్సిపాలిటీ 49 వార్డులు గెలిపించుకోవచ్చు. ప్రతి సర్పంచ్ ఒక 20 మంది 30 మంది సైన్యం తీసుకొచ్చి ఒక వార్డు ఉంటే అయిపోతుంది. అంటే రూరల్ ఏరియాలో రూరల్ ఏరియా ఎట్లుంటుందంటే మేమంతా ఉన్న వేదిక ఉన్న పెద్ద ఒక నాగేశ్వరి తప్పితే అంతా గ్రామస్థాయి నచ్చిన, మీరు కూడా మొత్తం గ్రామస్థాయి. అక్కడ పోలీసులు కూడా గ్రామస్థాయి, సంటే కూడా మా సంటి బాబు కూడా గ్రామస్థాయి, గణపతి అన్న కూడా గ్రామస్థాయి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రామస్థాయి నాయకులు ఉన్నారు. మన గ్రామస్థాయిలో ఎట్లుంటుందంటే రాజకీయం ఒక పారి మనం చూసుకోవాలి. ఎందుకంటే మన ఊళ్ళో రాజకీయం అనేది విచిత్రమైన రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయంలో మనం ఎట్లా బయటపడాలని ఆలోచించాలి. లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు 75% అధికారంలోనే గెలిచింది. ఇప్పుడు మనం 80-90% అధికారంలో గెలుస్తామో గెలవో ఆలోచించాలి. ఒక కార్యము బీఆర్ఎస్ నాయకుడు బలమైన వ్యక్తులు, దాంట్లో ఎమ్మెల్యే కూడా బలమైన వ్యక్తి ఉంటాడు, మన నాయకుడు కూడా అందరికన్నా బలమైన వ్యక్తులు అనేది మన రూలింగ్ పార్టీ సపోజ్.